అలాంటిది అతనికి ఉన్న తినే తిండి అలాంటిదండి. అంటే కొరమేళ్ళ నూతిలో దాచిన రోజులో కొరమేళ్ళు అంటాడండి. ఆ గుడ్లేమో ఉడకబెట్టిన గుడ్లు నాకు తింటాడు. పొద్దున బొప్పాస్కే, రాత్రులేమో అక్కడేమో తోటలోనేమో ఇన్ని ఉంటాయండి. అన్నట్టు కాదండి, మా మమ్మగారు వాళ్ళ కంటే ఉన్న టాలెంట్ అంటే మామూలుగా ఉండదండి టాలెంట్. బాబాయ్ మమ్మగారు వాళ్ళు మాట చెప్తాను నేను. ఇది మమ్మగారు అండి, మాదేనండి లోపల. అదే మండలం వాళ్ళకి ఏమో ఏదో కొండు కుదురండి. అదండి ఏమంటే నాది మాత్రం మమ్మడివారం అండి. నేను మాత్రం అండి సింగర్ అండి. అయ్యో బాబో ఏమంటే సంగీతం ఎలా నేర్చుకున్నాను అనుకున్నారా? ఏంటి అత్యంత ఎవరికి నేర్చుకున్నాను అనుకున్నారా? మనమే. అయ్యి బాబు అలా గాలి తిరుగుతుంటే అంటే 2 పాటలు నేర్పానండి. అదే ఎక్సెప్ట్ చేసుకున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడండి. కాదండి, సంగీత సాధన కోసం వెళ్ళిపోయావండి. వెళ్ళిపోయి మొత్తం అన్ని బట్టలు ఇప్పేసేవాడిని. సంగీత సాధన నీటిలో ఇక్కడ దాకా ఉండి నేర్చుకోవాలా. కింద జల్లలో అన్ని కుట్టేసి ఆ జలగలు ఎంత జలగలను నల్లగా పట్టేసుకుంటే మొత్తం అంతనే లాగేసానండి. ఆ జలగలాగిపోయి ఇంకో జల భయం వేసేసిందండి. ఆ సంగీతం నేర్చు అలాగంటే అలా నేర్చుకున్నానండి సంగీతం. బాబు సంగీతం కాదండి, చంద్రబంధంలో పాటలన్నీ ఎవరు పాడారు? బాలుగారు కాదండి. ఇప్పుడు పాటలు మనయ్య చెప్పేశారండి అన్ని. కానండి నేను ఎక్కడికి వెళ్ళి పాట పాడినా కొడుతున్నారండి. ఎక్కడికి వెళ్ళి పాడుతున్నా కొడుతున్నారా? అవునండి, మొన్న వినాయక చవితి జరిగిందండి. అక్కడికి వెళ్ళి పాట పాడితే కొట్టారండి. ఏ పాట పాడు? రెడీగా ఉన్నావా? వెళ్ళి అక్కడ వినాయకుడి దగ్గర పాట పాడితే కొట్టారండి. ఏ పాట పాడు? కొట్టారండి అట్లా కొట్టారండి. పద్ధతిగా అక్కడ లాభం లేదండి. జోడీ చేస్తారండి. మన మీదకి దుమ్మలు రావండి. మనమే దుమ్మ చేపలు వేసారన్నమాట.